హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా డ్రెస్ కటింగ్ నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్గా అంటే సింపుల్గా ఏం లేదు, మనం క్లాత్ బ్లౌజ్ ఫోల్డింగ్ లాగానే చేసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే బ్యాక్కు ఫ్రంట్కి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్న నార్మల్గా మెజర్మెంట్లు ఉంటాయి కదా, బాడీ మెజర్మెంట్ తీసుకున్న దానికి మనము ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. షోల్డర్ డిసైడ్ చేసుకునే ముందు మనం నెక్కులు డిసైడ్ చేసుకోవాలి. నెక్కులు డీప్ నెక్క, షార్ట్ నెక్క, అంటే డీప్ నెక్క ప్లస్ బోట్ నెక్కులు, హై నెక్కులు ఉంటాయి కదా, అలాగా దానివల్లనే మన కిందికి చెస్ట్ పాయింట్ లైన్ అని వచ్చేస్తుంది, అంటే ఆమ్ డౌన్ లైన్. ఆమ్ డౌన్ లైన్ వేసుకున్న తర్వాత టేపును ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ టేప్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇది నార్మల్గా డీప్ నెక్ కాబట్టి నేను హామ్ డౌన్ వచ్చేసి 6 పెట్టుకున్నా. ఆ 6 నుంచి ఇలా టేప్ ఇలా పెట్టుకొని 6 ప్లస్ షోల్డర్ టు హిప్ ఎంత ఉంది, షోల్డర్ టు హిప్ అంటే మనం షోల్డర్ కట్ చేసుకునేది నుంచి హిప్ వరకు కట్టింగ్స్ పెట్టుకునే వరకు 20 ఉంది. ఆ 20 మార్క్ చేసుకోవాలి. 2 లైన్లు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెస్ట్ లైన్ వేసుకోవాలి. వెస్ట్ లైన్ అనేది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే షోల్డర్ నుంచి మనం పైన షోల్డర్ నుంచి మన చెస్ట్ కింది పాయింట్ కొలుచుకుంటే వచ్చే పాయింట్ను వెస్ట్ అంటాం. ఈ వెస్ట్ లైన్ వేసుకోవాలి. ఈ వెస్ట్ లైన్ తర్వాత ఈ మార్కును మనము ఈ టేపును తీసేసిన తర్వాత నెక్స్ట్ మనకు చెస్ట్ ఎంత ఉంది 8.5, వెస్ట్ ఎంత ఉంది 7.5 ప్లస్ హిప్ ఎంత ఉంది 9. ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం స్కేల్ తోటి నార్మల్గా కాకుండా మనము డ్రెస్ మెజర్మెంట్ తీసుకునే స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ తోటి అయితే ఇలా కరువు వచ్చేస్తుంది. మనకు పాయింట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. అంటే చెస్ట్ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ వెస్ట్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసి 1.5 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. 1.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు ఖర్చు ఉంచుకొని హిప్ దగ్గర మనం 1.5 పెట్టుకుంటే 1.5 ఉంచుకోవద్దు, 1 ఇంచ్ మాత్రమే ఉంచుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకొని నెక్స్ట్ మనం స్లిట్ ఎంత ఉందో అనేది మెజర్ చేసుకోవాలి బాడీకి. ఆ స్లిట్ మెజర్మెంట్కి ఎగ్జాక్ట్ పెట్టుకున్న లైన్ ఏమో ఇక్కడ ఎగ్జాక్ట్ ఉన్న లైన్ కలపాలి, మనం ఎక్స్ట్రా పెట్టుకున్న లైన్కి ఏమో ఎక్స్ట్రా 1 ఇంచు కలిపేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ఎంత తీసుకున్నాం, నేను 5.5 తీసుకున్నాను. అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 ఉన్నప్పుడు 8.5 అంటే మొత్తం చెస్ట్ సైజు 34 సైజు. 34 సైజుకు ఇది 5.5 తీసుకున్నా, ఇది 6 తీసుకున్నా. 5.5లో ఇది 3 తీసుకొని ఇది 2.5 తీసుకున్నాను. చూడండి ఇది ఆమ్ రౌండ్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఓకే, బాయ్ మరి.